చంద్రబాబు ఓ దొరికిన దొంగ అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. నోట్ ఫర్ ఓట్ కేసులో కేంద్రం బాబును సపోర్ట్ చేస్తుందని తాను అనుకోవటం లేదని అన్నారు. ఫోన్ ట్యాంపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. స్టీఫెన్సన్ ఫిర్యాదుతో ఏసీబీ దర్యాప్తులోనే అసలు విషయం బయటపడిందన్న సీఎం కేసీఆర్ చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. నోట్ ఫర్ ఓటు కేసులో టీడీపీ నాయకులు చేస్తున్న ప్రతి ఆరోపణపై సీఎం కేసీఆర్ డీటెయిల్డ్ గా రియాక్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేనే లేదన్నారు. మీడియాకు లీకులను పత్రికా స్వేచ్ఛగా చెప్పుకొచ్చారు. First of all, I am totally denying the government of Telangana has not tapped anybody's phone. The DGP who is inquiring into the whole case of bribery has abundantly said, very clearly said that we did not tap anybody's phone. 31st May to 10th June లోపలనే 120 మంది ట్యాపులు చేస్తామా? మరి ఎందుకు కంప్లైంట్ లేదండి? టేపులు టీవీలలో రావడం అనేది అది దట్ ఈస్ ది ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్. అంటే చంద్రబాబు నాయుడు షౌటింగ్ విత్ ఎ బిగ్ మౌత్. తమకు ఫుల్ మెజారిటీ ఉన్నందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5గురిని నిలబెట్టామన్నారు సీఎం కేసీఆర్. గెలవలేమని తెలిసినా టీడీపీ ఎందుకు పోటీ చేసిందో చెప్పాలని బలాబలాల లెక్కలతో ప్రశ్నించారు. ఎస్పీ వైరెడ్డి ఎంపీ నంద్యాల, కొత్తపల్లి గీత, these two are honorable MPs. The whole world knows on which party they won and in which party they are. కోన రఘుపతి బాపట్ల ఎమ్మెల్యే, గొట్టిపాటి రవికుమార్ అద్దంకి, ముస్తఫా గుంటూరు, జలీల్ ఖాన్ విజయవాడ, ఉప్పులేటి కల్పన, చెలమట వెంకటరమణ, కృష్ణమోహన్ చేరాల. వీళ్ళు గెలిచింది ఏ పార్టీ, ఉన్నది ఏ పార్టీ? ఎగ్జాక్ట్లీ వైల్ ఫైలింగ్ నామినేషన్స్ ఫర్ ఎమ్మెల్యేసీస్ వీ హ్యాడ్ ది క్లియర్ మెజారిటీ. మాకు 69 తర్వాత ఏమైందంటే ఈ ఓట్స్ అని మాకు మా సెకండ్ ప్రిఫరెన్స్ మా అభ్యర్థికి వేసుకుంటే మాకు 0.54 జమ అవుతా ఉంది. దెన్ ఆటోమేటికల్లీ టీఆర్ఎస్ గోస్ టు 16.54 అండ్ టీడీపీ స్టాప్స్ ఎట్ 16 votes. బట్ వై డిడ్ ఈ కంటెస్ట్ ఐఎమ్ ఆస్కింగ్? స్టీఫెన్సన్ ఫిర్యాదుతోనే ఏసీబీ దర్యాప్తు మొదలైందని సీఎం స్పష్టం చేశారు. బయటపడిన విషయాలతో తనకు సంబంధం లేదని బాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. లక్ష లంచానికే మహామహులు సీటు దిగిపోయారన్న కేసీఆర్ చంద్రబాబు పీకల్లోతు ఊబిలో కూరుకుపోయారని సీరియస్ కామెంట్ చేశారు. The moment this Mr. Revanth Reddy approached our MLA Stephenson, right royally he went to the ACP DGP, he lodged a complaint. Thereby ACP started probing and they only say, sometimes they say they are tapping my phone, sometimes they say cut and paste. Let Mr. Chandrababu Naidu say the voice is his or not, whether they have given the money or not, whether their MLA is red-handedly caught or not, whether Mr. Chandrababu Naidu spoke to the MLA Stephenson or not. Oka dorikina donga. Under what authority the Andhra CM says that the moment arrested, that is the last day of the Telangana government. Peekara lotu koorkoni poyi unnadu Chandrababu Naidu. What happened in the case of Mr. Bangaru Lakshman? It was simple 1 lakh bribe was recorded on the electronic media. విడిపోయాక ఏడాదిగా హైదరాబాద్ లో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వచ్చిందా అని ప్రశ్నించారు సీఎం. చంద్రబాబే తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసేందుకు ప్రయత్నించారన్నారు. Will you please tell me one single incident happened in Hyderabad in the last 1 year? Whether there was a law and order problem? And Chandrababu Naidu, he acted so much against the state of Telangana. He denied the legitimate power which was ordered by the Act, State Reorganization Act. He denied the power. చంద్రబాబుకు ప్రధాని మోడీ అండగా ఉంటారని అనుకోవడం లేదని సీఎం అన్నారు. తనపై ఏపీలో పెట్టిన కేసులకు భయపడేది లేదని చెప్పారు. No one called me. I think no one will call me as far as this matter is concerned. I never think Mr. Narendra Modi will support such bribery case. అది చట్టం ఉంటుంది, చట్టం ఏం చేయాలో దాని పని చేస్తుంది. These kind of 790 cases were also filed against me during the course of agitation. So many hundreds of cases in Andhra Pradesh. I am a crusader, I am a fighter. ఎవరో పెట్టిన వాటిలో వచ్చాలో గుంజుకొని ముఖ్యమంత్రి నేను కాలే. హైదరాబాద్ పూర్తిగా 10 ఏళ్లు కామన్ క్యాపిటల్ కాదని చట్టమే చెబుతోందన్నారు సీఎం. బాబు జస్ట్ గెస్ట్ సీఎం అని కామెంట్ చేశారు. We did not tap anybody's phone. We didn't do anything illegal. We know our limits. It is a facilitating capital. It is not up to 10 years, not exceeding 10 years. Read the act. Where your wisdom has gone. You are a just guest chief minister in the state of Telangana. అక్కడ మీ కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి కట్టుకునే వరకు కల్పించిన వెసులుబాటు నీకు హక్కు కాదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా కొనేందుకు టీడీపీ ట్రై చేసిందన్నారు సీఎం కేసీఆర్. నేను ఇట్లే వదిలేస్తే మా ప్రభుత్వాన్ని అస్థిరం కూడా వరుస్తావు కదా నువ్వు. స్టీఫెన్సన్ ఇస్ నామినేటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. హీ మస్ట్ నో ఇట్. ఫస్ట్ వాళ్ళు ఏం చేసినారో 2 కాంగ్రెస్ వాళ్ళని కొన్నారు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఐ అలర్టెడ్ దెమ్. వాళ్ళు దొరుకుతలేరు. ఇక వైఎస్ఆర్సీపీ మాకు డిసైడ్ చేసింది. దెన్ హీ స్టార్టెడ్. 5 ముఠాలు పెట్టిండు. అందులో ఈ పట్టుబడ్డాడు ఒక ముఠా. మిగిలిన ముఠాలు రెడీ ఉండే. టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు పాయింట్ టు పాయింట్ ఆన్సర్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నోట్ ఫర్ ఓటు కేసు వెనుక తమ రోల్ ఏదీ లేదని తేల్చేశారు.